హలో అండి అందరికీ. రీసెంట్గా హైదరాబాద్ వనస్థలిపురంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, ఇక్కడ ఈ వ్యక్తి కనిపిస్తుంది కదా, ఆ వ్యక్తి మరణించడం జరిగింది. అయితే ఆ వ్యక్తి ఎందుకు మరణించారో తెలిస్తే మీరు షాక్ అవుతారు కూడా. ఎందుకు మరణించారో తెలుసా? మనందరికీ తెలుసు, రీసెంట్గా హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా మటన్ని తీసుకొచ్చుకొని ఆ రోజు వండుకోవడం జరిగింది. వండుకొని కుటుంబ సభ్యులందరూ కూడా తిన్నారు. తిన్న సందర్భంగా మిగిలిన మటన్ని ఫ్రిడ్జ్లో పెట్టారనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారి మళ్ళీ కూడా మటన్ ఉంది కదని చెప్పేసి అందరూ కూడా మళ్ళీ ఆ మటన్ని తినటం జరిగింది. అయితే ఆ మటన్ తిన్న తర్వాత అందరికీ కూడా తీవ్రమైన అస్వస్థకు గురయ్యారనమాట. అస్వస్థకు గురై ఈ వ్యక్తి కూడా ఈయన ఆర్టీసీ డ్రైవర్ అనమాట. హైదరాబాద్లో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తారు. ఆయన మరణించడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు దాదాపు 7-8 మంది ఇప్పటికి కూడా ఐసీయూలో సీరియస్గా ఉంది. వాళ్ళు చికిత్స పొందుతున్నారు అనమాట. అయితే ఇది చాలా విషాదకరమైన సంఘటన. ఎందుకంటే మటను తిన్న రోజు బాగానే ఉంది, ఆ రోజు వండుకొని తిన్నప్పుడు బాగానే ఉంది. కానీ తెల్లారే మళ్ళీ మిగిలిన మటన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తింటే మాత్రం వాళ్ళందరూ కూడా తీవ్రమైన అస్వస్థకి అయితే గురి కావడం జరిగిందనమాట. అయితే యాక్చువల్లీ ఏంటంటే అందరూ కూడా ఫ్రిడ్జ్లో వాడతారు, మటన్ పెట్టుకుంటారు. మరి ఎందుకు అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగింది అనేది మనకే తెలియాలి. ఏమైనా వాళ్ళ కుటుంబం మీద ఎవరైనా పగబట్టి ఏమైనా మందు కలిపారా అన్న డౌట్లు కూడా వ్యక్తమవుతారు. ఎందుకంటే చాలామంది మిగిలిన చికెన్లు కానీ మటన్లు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. అయితే ఎక్కడ ఇబ్బంది జరగలేదు. కేవలం వీళ్ళ ఫ్యామిలీకి దాదాపు 8 మంది అస్వస్థకు గురయ్యారు. కాబట్టి మేబీ ఏమైనా ఫుడ్ పాయిజన్ జరిగిందా, లేకపోతే నిజంగానే ఫ్రిడ్జ్లో పెడితే ఇలా మటన్ విషపూరితమైందా అనేది మనకే తెలియాలి. ఏదేమైనా కానీ ఒక నిండు ప్రాణం, తక్కువ వయసే ఉంటుంది, 40 years పాపం. చాలా దారుణమైన సంఘటన. మటన్ తిని చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన అనమాట. వాళ్ళ కుటుంబ సభ్యులు 8 మంది కూడా తీవ్రమైన అస్వస్థకు గురవుతున్నారు. వాళ్ళు కోలుకుంటున్నారు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.